కాళహస్తీశ్వర శతకం. అంటే శతకం అనేది సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. సంస్కృతం నుంచి ఉంది, తెలుగులో కూడా మొదటి నుంచి ఉంది. నన్నయ్య కాలంలో నారాయణ భట్టు, నన్నయ్యకి మహాభారత అనువాదంలో సహాయం చేసిన నారాయణ భట్టు కూడా శతకం రాశాడని చెప్తారు. సో అప్పటి నుంచి మనకు శతకాలు ఉన్నాయి. కాళహస్తీశ్వర శతకంలో ఉండే అందులో లేనిది లేదు. అది ఒక సాహిత్యమే, కవిత్వమే కాదు. అందులో భక్తి ఉంది, వేదాంతం ఉంది, వైరాగ్యం ఉంది, ఒక నిజాయితీ ఉంది. నిస్సంకోచంగా నిర్లజ్జగా తనను తాను చెప్పుకోవడం, అంటే దోర్జటి ఆత్మ నివేదన ఉంది కాళహస్తీశ్వర శతకంలో. కాళహస్తీశ్వర శతకం మాట్లాడాలంటే ఏదో 4 పద్యాలు చదివి అర్థం చెప్పేస్తే సరిపోదు. ఆయన జీవితంలో ప్రతి అంశాన్ని తన ఆలోచనలతో సహా, అంటే మనసా వాచా కర్మేణ అంటారు, చేసిన పనులే కాకుండా ఆయనకు వచ్చిన తలపులను కూడా ఇదన్నీ శ్రీకాళహస్తీశ్వరునితో చెబుతున్నట్టు ఉంటుంది. అంటే శ్రీకాళహస్తీశ్వరుని ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టు. అది మరి గుడిలో ఎదురుగా కూర్చున్నట్టు, పూజా రూములో ఎదురుగా కూర్చున్నట్టు, లేకపోతే తన అంతరంగంలో ఎదురుగా కూర్చొని ఉన్నట్టు, శ్రీకాళహస్తీశ్వరునితో స్వయంగా ఆయన మాట్లాడుతున్నట్టు. ఆయన ఎంత నిస్సంకోచంగా ఆయనకి సంబంధించిన ఆయన జీవన విధానాన్ని ఆయన శ్రీకాళహస్తీశ్వరునికి నివేదించాడంటే ఆ ఆత్మ నివేదన అది కొంచెమైనా చెప్పలేకపోతే కాళహస్తీశ్వర శతకం చెప్పినట్టు అవ్వదు. ఆయన ఆత్మ నివేదనను కొంచెమైనా ఆవిష్కరించగలగాలి. అది కాళహస్తీశ్వర శతకం ఉంటే. అంతేగాని పద్యాలు ఒకటే కాదు, అందులో భక్తి ఉంది, వేదాంతం ఉంది, వైరాగ్యం ఉంది, ఆత్మ నివేదన ఉంది, సమాజం గురించి బాధ ఉంది, నీతి ఉంది. ఇందులో లేనిది లేదు. 116 పద్యాల శతకం. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒక గొప్ప కవి. 16వ శతాబ్దంలో ఆయన ఉన్నాడు. అయితే శ్రీకృష్ణదేవరాయలు అందరికీ తెలిసిందే, ఆయన తెలుగు భాషని ఎంత గొప్పగా, ఆయన స్వతహాగా మాతృభాష తుళు అయినా, కన్నడ ప్రాంతం వాడైనా, చదువుకున్నది సంస్కృతం అయినా, అన్ని భాషల్ని సమానంగా గౌరవించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అంటే ఇప్పటి మనుషులు, ఇప్పటి పాలకులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి తరతమ భేదాలు లేవు. ఆయన స్వయంగా విష్ణు భక్తుడు. అష్టదిగ్గజాలలో ఒక్క దూర్జటే శివభక్తుడు. మిగిలిన కవులందరూ కూడా విష్ణు భక్తులే. కానీ ఆయన సమానంగా, ఈయన కవి గొప్పవాడు కాబట్టి ఆయనకి అంతే మర్యాదనిచ్చాడు. ఆయన కాళహస్తి ప్రాంతం వాడు. శ్రీకాళహస్తి మహత్యం అని ఒకటి రాశాడు, శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. అయితే శతకం నేను రాశాను అని నేను ఎక్కడా చెప్పుకోలేదు, అవతారికి అది పెట్టలేదు. ఆయన మనవడు కుమార దూర్జటి తర్వాత కాలంలో వేరే రాస్తూ ఈయన పద్యాలను ఉటంకిస్తే దాంట్లోంచి దూర్జటి కాళహస్తీశ్వర శతకం రాశాడు అనేది మనకి తెలుస్తుంది. కొన్ని పద్యాలు స్పృశిద్దాం ఇందులో. అందులో ఆయన మొదట ఏం చెప్తాడంటే, వాణి వల్లభ దుర్లభంబగు భవద్వారమునన్ నిలిచి నిర్వాణ శ్రీ చెరపట్ట చోచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాదమ శ్రేణి ద్వారము దూర చేసేదిప్పుడు శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తి కథ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ అంటే సాలెపురుగు, కాళము హస్తి, వాటి గొడవలోంచి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి అక్కడ వెలిసాడు. అక్కడే తిన్నడు కూడా ఉంటాడు భక్త కన్నప్ప. సాధారణంగా భగవంతుడి పైన భక్తుడి కింద ఉంటాడు. కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో చూస్తే భక్తుని యొక్క పాదాల చెంద భగవంతుడు వెలిసాడు. కన్నప్ప కొండ మీద ఉంటాడు, శ్రీకాళహస్తి శివుడు కిందన ఉంటాడు. అంతేకాదు, మన దేశంలో శైవ క్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో అన్నిటిలోకి గొప్పది కాశీ అని చెప్తారు. అంత గొప్పది మళ్ళీ దక్షిణ కాశీగా శ్రీకాళహస్తి అంటారు. పంచలింగాలలో ఒకటి అది. భక్తులు నిజంగా అక్కడ ప్రాణం ఉన్న శివలింగం అని నమ్ముతారు, వాయులింగం. సో గర్భగుడిలో మిగిలిన దీపాలన్నీ నిశ్చలంగా ఉన్న శివుని ముందు ఉన్న దీపం కదులుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్వామివారు గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు దీపం కదులుతుందంటారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు ఎవ్వరూ ముట్టుకొని శివలింగం అది. పూజారులు కూడా ముట్టుకోరు. మిగిలిన ఏ శివలింగానికన్నా మనం ముట్టుకొని అభిషేకం చేయొచ్చు, కానీ శ్రీకాళహస్తిలో ముట్టుకోకూడదు. ముట్టుకోకుండానే అభిషేకం చేస్తారు. ఎందుకంటే అక్కడ అందులో ఆయన ఉన్నారని, అక్కడ ప్రాణం ఉందని. అంత గొప్ప క్షేత్రం ఈ శ్రీకాళహస్తి. సో అంత గొప్ప శతకం కూడా ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆత్మని ఆవిష్కరించగలమా అని నాకు అనిపించింది. అయితే నాకు అప్పుడు గుర్తొచ్చింది,
గీతాంజలి తెలుగు అనువాదాలన్నింటిలోకి చలం అనువాదం చాలా గొప్పగా ఉంటుంది. ఆ చలం అనువాదం చదివిన ఒక ఆయన చలాన్ని, గీతాంజలి చాలా గొప్పగా ఉందండి, కానీ నాకు పూర్తిగా అర్థం అవ్వలేదేమో అనే ఒక సంశయం ఉంది అన్నాడు. నాకు అర్థమైంది కనుక అంటాడు చలం. రాసిన రవీంద్రుడికి అర్థమైందా అంటాడు. అంటే కొన్నిసార్లు కవులు వాళ్ళ అనుభూతులని కవిత్వంలో పెట్టినప్పుడు పాఠకులు చదువుతున్నప్పుడు అదే అనుభూతిని పొందొచ్చు, అంతకు మించి గొప్ప అనుభూతి పొందొచ్చు. అలాగే దూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకం యొక్క పద్యాన్ని నేను చెప్పినప్పుడు నాకు అర్థమైన దానికంటే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క మీ అనుభవం, భక్తి, వైరాగ్యాల స్థాయిని బట్టి మీకు ఇంకా ఎక్కువ కూడా అర్థం కావచ్చు. అందుకే ఒక వారధిలాగా ఈ ప్రయత్నం చేద్దాం. అంటే ఇది ఎవరికి కాళహస్తీశ్వర శతకం పద్యాలు తెలియవని కాదు అని అనుకున్నా, అలా మొదలైంది ఇది. సో అది రెండో పద్యం ఇప్పుడు నేను చెప్పింది. వాణి వర్లభ దుర్లభంబగు భవద్వారమున నిలిచి నిర్వాణ స్త్రీ చెరపట్ట చూచిన విచార ద్రోహము అంటున్నాడు దూర్జటి. అంటే దూర్జటి ఎవరు? ఒక కవి, సరస్వతీదేవి కటాక్షం ఉన్న కవి కింద లెక్క. కవి అంటేనే సరస్వతి కటాక్షం. కానీ వాణి వల్లభుడు అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మకే దుర్లభం. కైలాసం ముంగిటిలో నుంచొని నిర్వాణ స్త్రీ మోక్షాన్ని పొందగలగడం అనేది బ్రహ్మదేవుడికే కష్టతరమైంది. అది పొందాలని నేను కోరుకోవడం నేను చేసిన తప్పేమో అని, అందుకే అని దూర్జటి అంటున్నాడు. వాణి వల్లభ దుర్లభంబకు భవద్వారమును నిలచి నిర్వాణ స్త్రీ చెరపట్టిన మోక్షని విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల బాసి. దీనివల్ల ఏమైంది? శుభకార్యాలకి నేను దూరం అయిపోయాను అన్నాడు. అంటే ఏది శుభకార్యం? దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడికి దగ్గరగా గడపడం. ఉపవాసం అంటే ఫాస్టింగ్ అని కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. దేవుడికి దగ్గరగా ఉండడం, దానికి దూరం అయ్యి దుర్దశల పాలై రాజలోకాదమ శ్రేణి ద్వారము దూర చేసేది. ఇప్పుడు ఈ దుర్దశల వల్ల రాజలోకాదములు, రాజులనే వాళ్ళు అధములు, వాళ్ళ యొక్క ప్రాంగణాల్లో గడపాల్సిన పరిస్థితికి నేను దిగజారాను అని దేవుడితో చెప్పుకుంటున్నాడు శ్రీకాళహస్తీశ్వరాన్ని. అంటే ఈయన స్వయంగా కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఈయన కృష్ణదేవరాయలు ఎంతో గొప్పగా చూశాడు, కానీ రాజులు అధములు అని చెప్తాడు దూర్జటి. దూర్జటి చాలా భోగలాలసమైన జీవితాన్ని గడిపాడు. అవన్నీ కూడా ముందు వస్తాయి. అయినా కూడా అవన్నీ అతనిని పోషించిన రాజుల వల్ల అయింది. అయినా కూడా రాజలోకాధమ శ్రేణి ద్వారము దూర చేసేది. ఇప్పుడు ఈ దుర్దశల వల్ల నేను ఈ రాజుల ప్రాపకంలో ఉండవలసి వచ్చింది. ఆ రాజుల గురించి ఏం చెప్తాడంటే, రాజై దుష్కృతి చెంది చంద్రుడు, రాజై కుబేరుండు దుగ్రాజీవము దుఃఖము గాంచెను. కురుష్మా పాలుడు ఆ మాటనే యాజిన్ కూలే సమస్త బంధువులతో రాజశబ్దము ఛీ జన్మాంతరము నొల్లను జుమి అంటాడు. రాజు అవ్వడం వల్ల, రాజు అయిన తర్వాత చంద్రుడు ఎంతో నిందల పాలయ్యాడు, దుష్కృతి చెందాడు. అంటే చంద్రుడు ఆ బృహస్పతి యొక్క తారను తీసుకెళ్ళడం, దానిలోంచి చంద్రుడికి వచ్చే చెడ్డ పేరు రావడం, రాజు అయినా సరే. కుబేరుడు రాక్షస జాతి అయిన యక్షులకు రాజై అతను ఎన్నో అవస్థలు పడతాడు. చివరికి శాపగ్రస్తుడై అమ్మవారి వల్ల ఒక కన్ను కూడా పోగొట్టుకున్నాడు. రాజు అవ్వాలనే కోరికతోనే, రాజుగా ఉండాలనే కోరికతోనే దుర్యోధనుడు మొత్తం బంధువులతో సహా చనిపోయాడు. ఎందుకు ఈ రాజు పదం? వచ్చే జన్మన్న ఉన్నా కూడా నేనైతే రాజును ఎప్పుడు అవ్వను అని చెప్తాడు. అంటే అక్కడ కృష్ణదేవరాయలు కాలంలో రాసాడా తర్వాత రాసాడా అన్నది మనకు తెలీదు. కానీ ఎప్పుడైనా కూడా రాజుల ప్రాపకంలోనే ఉంటూ దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ అందులో ఇలాగంటే వాళ్ళు ఏమనుకుంటారు అదే ఉండకూడదు. ఆత్మలో ఏముందో దాన్ని చెప్పగలగడమే. నిజాయితీతో ఆయన ఏమనుకుంటున్నాడో అది చెప్పాడు కాబట్టి ఏ రాజుల ప్రాపకంలో ఉన్నాడో ఆ రాజుల్నే విమర్శిస్తూ ఆయన రాయగలిగాడు. ఇంకా చెప్తాడు, రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తొరగి భూషణాదులు ఆత్మ వ్యధాబీజములు. రాజులంటే మత్తులంటే మదంతో ఉంటారు, వాళ్ళని సేవించడమే అది నరకం. రాజుల దగ్గర ఉండడం అంటేనే అది నరకం. కానీ వాటి వల్ల మనకు చాలా వస్తాయి. ఏమొస్తాయి? అంబోజాక్షి అంటే పద్మము అంటే కన్నులో ఉన్న స్త్రీలు. ఒక కాలంలో పురుషుని యొక్క ఐశ్వర్యాలలో స్త్రీని కూడా కొలిచేవారు. అందుకే అంబోజాక్షి చతురంతయాన పల్లకీలు, తొరగి గుర్రాలు, భూషణాదులు
ఆభరణాలు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కానీ అవన్నీ ఆత్మవ్యధా బీజములు, అవి ఆనందాన్ని ఇవ్వు. అవన్నీ చివరికి మనకి దుఃఖాన్నే కలుగజేస్తాయి. అవి మనల్ని ఆత్మ విచారానికి దూరం చేస్తాయి. ఆత్మవ్యధా బీజములుగానే ఉంటాయి. తదపేక్ష చాలు పరితృప్తిని పొంది తిని, వాటి మీద ఇంతకు ముందు నాకున్న కోరిక చాలు, ఇక్కడ నేను తృప్తి పొందాను. జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామమివ్వు దయతో శ్రీకాళహస్తీశ్వర. జ్ఞానలక్ష్మి మోక్షం, జాగ్రత్త పరిణామం ఇమ్మంటున్నాడు. అంటే మనుషులకి 3 అవస్థలు ఉంటాయి: జాగృత్, స్వప్న, సుషుప్తి. జాగృతి అంటే మనం మెలకు, ఇది పరిణామక్రమం. జాగృతి అంటే మెలకుగా ఉండడం. స్వప్నంలో కూడా మనం కొంచెం మెలకుగా ఉంటాం, అందుకే మనం కళను చూస్తూ ఉంటాం. మన మెలకులో ఉన్న జాగృతి స్థాయిలో ఉన్నాయో స్వప్నంలో వస్తుంటాయి. సుషుప్తి అంటే గాఢమైన నిద్రా స్థాయిలో సుషుప్తి. వీటికి ఈ స్థాయిని 3 స్థాయిని దాటిన ఒక తురీయ స్థాయి ఉంటుంది. అది యోగులకు సాధ్యం అవుతుంది, అది ఒక మెడిటేషన్ ద్వారా సాధ్యం అవుతుంది. అది జాగృత్ పరిణామంలో చివరి స్థాయి. దానిని నాకు ఇప్పించమని అడుగుతున్నాడు. జ్ఞానలక్ష్మి జాగృత్ పరిణామమేము దయతో శ్రీకాళహస్తీశ్వర. నాకు రాజులిచ్చే అంబోజాక్షి చతురంత యాన తొరగి భోషాదులు నాకు వద్దు, నాకు కావాల్సింది మోక్షం, దాన్ని నాకు ఇప్పించు అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం శివుడు అన్నా పరమేశ్వరుడన్నా ఎవరి ఇష్టదైవానికి మనం అన్వయించుకున్నా, అది చివరికి జీసస్ అయినా, అల్లా అయినా, విష్ణువు అయినా, శివుడైనా అన్వయించుకొని భక్తుడు భగవంతుడు. ఒక భక్తుడు భగవంతుడితో ఏమి కోరుకుంటున్నాడు, ఏమి నివేదించుకుంటున్నాడు అనేది మనం కాళహస్తీశ్వర శతకంలో చూడాలి. నిన్ను నమ్మిన రీతి నమ్మ నురులను, నీకన్న నాకెన్న లేరన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్ సహాయుడు. అన్నా, ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదా శ్రీకాళహస్తీశ్వర. నిన్ను నమ్మిన రీతి నమ్మ నొరులను, నిన్ను నమ్మినట్టుగా నేను ఎవ్వరినీ నమ్మలేను. నీకన్నా నాకు గొప్పవాళ్ళు ఎవరో లేరు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గురువు, ఆపత్సహాయుడు, మిత్రుడు ఎవ్వరూ కూడా నాకు నీకంటే ఎక్కువ కాదు. నన్ను ఈ సంసారం విషాదాంబోధి, సంసారం అనే విషాదమైన సముద్రం నుంచి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది అంటే నిరంతరం ఆనందాన్ని ఇవ్వగలిగిన సుఖ సముద్రంలో తేలలాడ్చు, అంటే మోక్షంలో నన్ను తీసుకెళ్ళు అని అడుగుతున్నాడు. సంసారం అది సాగరం. దాని గురించి ఏం చెప్తాడంటే, ఈ సంసారం అనేది ఎలా సాగరం అయిందో నేను వరుసగా చెప్పట్లేదు, అక్కడక్కడ పద్యాలు చెప్తున్నాను. ఆలంచున్ మెడగట్టి దానికి అపత్య శ్రేణి జోడించి తద్బాల వ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కావించి ఆ మాలా కోటిని బాంధవంబనడి ప్రేమం కొందరు తిప్పగా శేలనమర్చినట్ల సిగితో శ్రీకాళహస్తీశ్వర. ఆలంచు మెడగట్టి నాకు ముందు భార్య అని తగిలించావు మెడకి, దానికి అపత్య శ్రేణి జోడించి, ఒకసారి భార్య వచ్చిన తర్వాత భార్య ద్వారా బంధుత్వాలు వస్తాయి, భార్య ద్వారా అత్తమామలు వస్తారు, బావమరుదులు వస్తారు, సంతానం వస్తారు, పిల్లలు వస్తారు. దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొని ఈ సంతానాన్ని ఇవ్వడం తెచ్చుకోవడం. అంటే కూతుళ్ళు ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాం, కొడుకు ఇంకొక ఇంటి నుంచి తీసుకొస్తాం, కొత్త బాంధవ్యాలు ఏర్పరుచుకుంటున్నాం. అంటే ఇవిలా పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి ఈ బాంధవ్యాలు. ఈ మాలా కోటిని బాంధవం బనడి ప్రేమం కొందరు తిప్పగా, ఈ బంధుత్వాలతో ఎరిగిపోయిన మాల లాంటి దాంట్లో ఎక్కడో ఎవరో ప్రేమతో తిప్పుతూ ఉంటే అందరం అందులో తిరుగుతుంటాం. ఎలా తిరుగుతుంటాం? శేలన్ అమర్చినట్ల సిగితో, యంత్రాలలో ఆ చక్రాలు ఉంటాయి కదా, ఒక చిన్న చక్రం ఒక పెద్ద చక్రానికి, అది ఇంకో చక్రానికి, ఎక్కడ ఏ చక్రం తిరిగినా మొత్తం అన్నీ తిరుగుతుంటాయి. అలాగే ఈ బంధుత్వాలు, ఈ సంసారంలో ఏర్పడిన ఈ బంధుత్వాలతో ఇందులో పడి మనం ఇలా తిరుగుతూనే ఉన్నాము. అందులోంచి నన్ను బయటికి తీసుకురా అని అడుగుతున్నాడు అనమాట. దానికోసం ఆయన ఏం చెప్తాడంటే, నీ నా సందడబాటు మాట వినుమా, నీ నా ఎందడబాటు మాట వినుమా. కొన్ని పుస్తకాల్లో నీ నా ఎందడబాటు మాట వినుమా అని ఉంటుంది, కొన్ని చోట్ల నీ నా సందొడబాటు మాట వినుమా అని ఉంటుంది. రెండిట్లకి అర్థం ఒకటి. నీ నా సందొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబు నీగానింబట్టక సంతసంబు మది వేట్కం గుర్తు అంతఃసపత్నీన కంబున కొప్పగింపకము నన్నాపాటియే చాలు
తేజీ నొల్లం కరినొల్ల నొల్ల సిరులన్. దేవుడితో ఒడంబడిక చేసుకుంటున్నాడు. నీ నా యందు ఒడబాటు వినుమా, నేను చెప్తాను విను. మన ఇద్దరికి మధ్యలో ఒక అంగీకారానికి వద్దాం మనం. నేను నీ చేత ఏ గాని, కానీ కంటే తక్కువ, ఏ గాని ఒక్క కానీ కూడా తీసుకోకుండా చాలా సంతోషంతో సంతసంబు మది వేడుకొని కొలుతూ నిన్నెప్పుడూ కొలుస్తూ ఉంటాను. నాకు నువ్వేం చేస్తావంటే దానికి ప్రతిగా అంతస్థ పత్ని నాకంబు నాకు ఒప్పగింపకము. తేజీ నొల్ల కరినొల్ల నొల్ల సిరులన్. నాకు నువ్వు ప్రతిగా తేజీ అంటే గుర్రాలు, నాకు గుర్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కరి అంటే ఏనుగు, ఏనుగులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిరులు ఇవ్వాలి, సిరి సంపదలు ఇవ్వద్దు. నన్ను అంతస్థ పత్ని నా కంబున కొప్పగింపకము, శత్రువులకు అప్పగించకు. ఎవరు ఈ శత్రువులు? అంతఃశత్రువులు. అంతఃశత్రువులు అంటే అరిషడ్ వర్గాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవేవైతే ఉన్నాయో మనిషికి అవే ప్రధాన శత్రువులు. ఈ శత్రువులకు నన్ను అప్పగించుకో. ఈ శత్రువుల నుంచి నువ్వు నన్ను కాపాడు. నీ నుంచి ఏ జీతం తీసుకోకుండా నా జీవితాంతం ఎంతో ఆనందంతో నిన్ను నా మదిలో కొలుస్తాను. నువ్వు నాకు చేసే ప్రత్యుపకారం, నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడు అని చెప్తాడు. ఎందుకంటే ఆ శత్రువులు అతన్ని ఎంత బాధ పెడుతున్నారో, అతని మనసు ఎలాగుందో అని చెప్తాడు. తమకం బొప్ప పరాంగనాజన పరద్రవ్యంబులన్ మృచ్చిలంగా మహోద్యోగము సేయు మనము దొంగం బట్టి వైరాగ్య పాసములు చుట్టి బిగించి నీదు చరణ స్తంభములు గట్టి వైచి ముదం వెప్పుడు గల్గజేతువే శ్రీ కాళహస్తీశ్వర. తమకం బొప్ప. తమకం అంటే తీవ్రమైన కోరిక, కళ్ళెం వెయ్యలేని కోరిక. దీన్ని సాధారణంగా ఇప్పటి కాలంలో ఏంటంటే ధర్మ విరుద్ధమైన కోరిక అని ఒక నెగిటివ్ సెన్స్లో తమకం అనే పదం వాడుతున్నారు. కానీ నిజానికి తమకం అనేది సాహిత్యపరంగా చూస్తే ఒక తీవ్రమైన కోరిక. అన్నమాచార్య కీర్తనల్లో పాజిటివ్గానే కనిపిస్తుంది తమకం అనేది. అండ్ ఒక కీర్తన కూడా ఉంటుంది, అదే శ్రీ వెంకటపతి అలుమేలు మంగయ్యను కదిసి ఉన్నారు తమకమున పెండ్లికి అని. పెళ్లి ముందు ఎంతో తమకంతో పెళ్లి కోసం కలవడానికి ఇద్దరు ఎదురు చూస్తున్నారు అన్నట్టు. అన్నమాచార్య కీర్తనలో ఎక్కువే కనిపిస్తుంది ఈ పదం. అక్కడ ఆయన పాజిటివ్గానే వాడతారు. ఇక్కడ కూడా అలాగే చెప్పుకోవచ్చు. ఈ తమకం గొప్ప, ఈయన కోరిక, ఈ తీవ్రమైన కోరిక ఈయన ఏం చెప్తున్నాడు? పరాంగనాజన పరద్రవ్యంబులను మృచ్యులంగా, తనవి కాని స్త్రీలని, తనది కాని ధనాన్ని మృచ్యులంగా దొంగిలించాలని. అది ఈయన తమకం. తమకం గొప్ప పరాంగనాజన పరద్రవ్యాలను మృచ్యులంగా మహోద్యోగము చేయు నేను మనము దొంగం బట్టి. ఉద్యోగం అంటే ప్రధాన వ్యాపకం, ఇది మహోద్యోగం అంటే ఇది ఒక నిరంతర వ్యాపకం. ఈ మనసుకి ఇదే నిరంతర వ్యాపకం. నా మనసుకి ఇది ఒక నిరంతర వ్యాపకమైపోతున్న ఆ మనసు అనే దొంగను పట్టుకోమంటున్నాడు. ఏంటి నిరంతర వ్యాపకం? తనవి కాని స్త్రీలని, తనవి కాని ధనాన్ని పొందాలనే ఈ మనసు అనే దొంగని పట్టి దాన్ని మామూలుగా బంధించలేవు మనసుని. అందుకని వైరాగ్య పాసముల చుట్టి బిగించి జారిపోకుండా, దొంగను జనరల్గా పట్టుకున్న తర్వాత స్తంభానికి కడతాం కదా, నీదు చరణ స్తంభములకు కట్టి వేయించి ముదంబు కలుగజేయవే. నాకు నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? నా మనసు చేస్తున్న ఆలోచనల వల్ల, కోరికల వల్ల కాదు. నా మనసు నీ పాదపద్మాలకి అంకితం అయిపోగలిగితే, నా మనసులో ప్రతి నిమిషం నీ పాదపద్మాలే నువ్వే ఉంటే, ఆ రోజు అప్పుడు నాకు ఆనందం వస్తుంది. నాకు దాన్ని కలుగజేయి. నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, నా మనసుని నీ పాదాల దగ్గరే ఉంచు, నీ పాదపద్మాల దగ్గరే ఉంచు అని అడుగుతున్నాడు. అది చాలా కష్టం. తనకిల భరణి కూడా రాస్తాడు. దేవుడు పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉంటాడు, పంచభూతాల్లోనే ఉంటాడు. కానీ మన మనసులో మనం ఉంచలేము. నీళ్ళల్లుంటావు, నిప్పునుంటావు, గగనముల గాలుంటావు, మట్టిలుంటావు, మనసు నుండకుంటావు, దీవించరా శంకర అంటాడు. అన్ని చోట్ల ఉంటాడు. ప్రతి అణువులోనూ పరమేశ్వరుడు ఉంటాడు. కానీ మన మనసులో నిశ్చలంగా ఎంతసేపు ఉంచగలుగుతాం? మనసు ఎటు ఒకటి వెళ్ళిపోతుంది. దౌర్జటి అదే కోరుకుంటుంది. ఇంకేం చెప్తున్నాడు అతని గురించి? ఇటువంటి కోరికల వల్ల ఎటువంటి జీవనం గడిపాడో దౌర్జటి చెప్తున్నాడు. కాయల్గాచే వధూన కాగ్రముల చే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడి రమ్ము మన్మద విహర క్లేశ విభ్రాంతితే ప్రాయంబాయే బట్ట కట్టెంతల చెయ్యన్ రోత సంసారమే చేయంజాల విరక్తు చేయగదవే శ్రీ కాళహస్తీశ్వర. స్త్రీలతో గడిపిన శృంగార కేళీలలో వాళ్ళ యొక్క గోరులు గుచ్చుకొని నా శరీరం మొత్తం కాయ కాసిపోయింది అన్నాడు.
శృంగారపరమైన ఆలోచనలతో నా జీవితం మొత్తం గడిచిపోయింది, నా జుట్టంతా ఊడిపోయింది, ఇకనైనా నన్ను దీంట్లోంచి విరక్తి చెయ్యి అని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఇదంతా ఎందులో చెప్తున్నాడు? అంతఃశత్రువుల నుంచి రక్షించమని చెప్పడం. దాంట్లోనే ప్రధానమైన మూడింటి గురించి చెప్తాడు. ఈ అరిషడ్ వర్గాల్లో మొదటి 3 కామ క్రోధ లోభాలు, తర్వాత 3 ఈ ముందు 3 మీద ఆధారపడి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కామక్రోధ లోభాలు ఎంతగా మనల్ని ఇబ్బంది పెడతాయో అని చెప్తున్నాడు. అమర స్త్రీల రమించినన్ జడదు మోహం వింతైనన్, బ్రహ్మ పట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలోకములు మృంగిన మానదు, ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాశి గడుతుంది శ్రీ కాళహస్తీశ్వర. సాక్షాత్తు దేవతా స్త్రీలని అనుభవించినా కూడా కొంచెం కూడా ఈ కోరిక తీరదు. అందులో కామం, బ్రహ్మపడం, బ్రహ్మపట్టం, బ్రహ్మ పదవి. బ్రహ్మ పదవి అనేది అత్యుత్తమమైన పదవి. బ్రహ్మ పదవి ఇచ్చినా కూడా ఇంకా ఆశ తీరదు. ఈ ప్రపంచం సర్వలోకాలను మింగేసినా కూడా ఈ కోపం తగ్గదు. సో ఇవి ఎప్పటికీ తగ్గవు. అందుకని నన్ను నా మీద దయచేసి ఈ నేను చేసిన ఈ పాపాలనే సముద్రాన్ని నువ్వు దాటించు. నీ సేవ చేసి మహాపాతక వారిరాశి అంటే సముద్రం కడుతుని శ్రీ కాళహస్తీశ్వర, నీ సేవ చేయడం ద్వారా, అదే కదా వడంబడికి అడిగాడు, నీ సేవ చేయడం ద్వారా నా ఈ పాపాల సముద్రాన్ని నేను దాటి వెళ్ళగలుగుతాను అని చెప్తున్నాడు. ఆ సేవ చేయడం నాకు ముఖ్యం. ఆ సేవలో నన్ను ఎవరు ఎలా చూసినా ఏమి అనుకున్నా నేను పట్టించుకోను. నిన్ను సేవింపగ నాపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని మహాత్ముడనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుదింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర. నేను నిన్ను సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో నాకు ఆపదలు వచ్చినా సుఖాలు వచ్చినా, జనం నన్ను అమాయకుడు అనుకున్నా జ్ఞాని అనుకున్నా, సంసార మోహం నా మీదకు వచ్చినా, లేకపోతే గ్రహగతులు నన్ను కుందించిన, నాకు మేలు వచ్చిన, ఏమి జరిగినా నీ సేవలో నాకు అవి భూషణాలే. నాకు కావలసింది నీ సేవ చేయగల భాగ్యం, నీ సేవ చేయగలిగిన మనోనిబ్బరం నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. ఆయన సేవ చేస్తే గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు, నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం పేర్కొను, ఉత్తమోత్తముల బాధలు బెట్టగనుకుని. అంటే మనం గ్రహాలంటాం, దోషాలంటాం, ముహూర్తాలంటాం, ఇవన్నీ కూడా నీ కళ్యాణ నామం, నీ శుభనామం ప్రతి నిమిషం తలిచేవాడిని బాధించగలవా? గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, నీ కళ్యాణ నామము ప్రత్యహమం పేర్కొను, ఉత్తమోత్తముల బాధలు వెంటగనుకొని, దహనంగొప్పుగా జాలునే శలభ సంతానంబు, నీ సేవ చేసి హతక్లేసులు కారుగాక మనుజుల్. అంటే ఒక మిడతల దండు దేన్నన్నా గప్పేయగలదు, కానీ ఒక గొప్ప ప్రజ్వరిల్లుతున్న అగ్నిని మిడతల దండు చుట్టుముడితే ఏమవుతుంది? మాడి మసి అయిపోతాయి. అలాగే నీ సేవలో ఉన్న వాళ్ళని ఈ గ్రహాలు కానీ, దోషాలు కానీ, ఈ ముహూర్తాలు కానీ ఏమీ చేయలేవు. నీ సేవ చేసి హతక్లేసులు గారుగాక మనుజులు, కష్టాల నుంచి బయటపడిపోతారు. అంత గొప్పగా ఉంటుంది నీ నామస్మరణ వల్ల వచ్చిందని. అంటే ఇంకా అది ఆ సేవ అంటే ఊరికే పూజ కాదు. మనం ఏమి చేస్తున్నా ప్రతి నిమిషం మనసులో పరమేశ్వరుని ఉంచుకోగలగడం. ఉంచుకున్నప్పుడు మనకేం కాదు, అను నిమిషం శివ శివ అనుకోగలగాలి. అప్పుడు ఇవి ఏవి మనల్ని ఏం చేయలేవు. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారం భూమి స్థలంబౌ, శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా, అవనీ మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్, శివా నీ నామము సర్వవశ్యకరమౌ. పవి పుష్పం అవుతుందట ఎవరికి? అవనీ మండలి లోపలన్, ఈ భూమండలం మీద ఎవరైతే ప్రతి నిమిషం పరమేశ్వరుని మనసులో తలిస్తారో, శివ శివేత్యా భాషణోల్లాసికిన్, వాళ్ళకి పవి పుష్పం బగు. పవి అంటే వజ్రం, అత్యంత కఠినమైనది ఇచ్చి కొట్టినా కూడా వాళ్ళకి పువ్వులా సున్నితంగా తగులుతుంది. అగ్ని మంచం, అకూపారం అంటే సముద్రం, భూమి స్థలంలో
శత్రుండు అతిమిత్రుడవు, విషము దివ్యాహారము, శివా నీ నామము సర్వవశ్యకరము. నీ నామస్మరణతో దేనినన్నా మనం పొందగలుగుతాం. ఇది స్తుతి సైడ్. అయితే కాళహస్తీశ్వర శతకంలో మనకు కనిపించే ఇంకొక గొప్ప ప్రక్రియ ఏంటంటే నిందాస్తుతి. అది నిందలా ఉంటుంది, తిడుతున్నట్టు ఉంటుంది, కానీ పొగడతా. అది మనకి కాళహస్తీశ్వర శతకంలో బాగా కనబడుతుంది. అటువంటి నిందాస్తుతి ఒక 2 పద్యాలు చెప్తాను. అది భక్త కన్నప్ప మనం చూసే ఉంటాం కదా, తిన్నాడు. ఎలా పెడతాడు? మాంసం తీసుకొచ్చి పెడతాడు. మాంసం ముక్కలు మంచిగా ఉన్నాయో లేదోనని కొరికి చూసి దేవుడికి పెడుతూ ఉంటాడు. అవి శివుడు తింటాడు. దాని మీద దూర్జటి పద్యం రాశాడు. నీకున్ మాంసము వాంఛ ఏమి కరువా. చిన్నప్పుడు మాకు ఎవరన్నా ఏమన్నా పెడితే తీసుకుంటే ఇంటికి వచ్చాక మా అమ్మ తిట్టేది, ఇంట్లో లేదా, అంతగా కుర్తిపడి ఉన్నావా, ఎందుకు తీసుకున్నావు అని. నాకు ఈ పద్యం అలాగే అనిపిస్తుంది. నీకున్ మాంసము వాంఛ ఏమి కరువా. నీకెందుకు మాంసం వాంఛ? నీకు లేదా? నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండ పాకరం గొప్ప ఘటించి చేతి పునుకుని భక్షింపక బోయచే చేగొంటి ఎంగిలి మాంసమిట్లు తగునా. అంటే నీ చేత లేడుండగా, నీ దగ్గరే లేడుంది, జోకైనట్టి కుఠారం ఉంది, పొదునైన గొడ్డలుంది, అనల జ్యోతుండ నీ కంట్లోనే నిప్పుంది, నీ నెత్తి మీద నీరుంది, శుభ్రంగా స్వయంపాకం చేసి వండుకోలేవు, వండుకొని నీ దగ్గర పుణుకుంది కదా అందులో పెట్టుకొని తినలేవు, ఆ బోయేవాడు ఎంగిలి తింటున్నావా, ఎందుకు ఇది, నీకంత కరువు అయిందా అని తిడుతున్నట్టు కనిపించిన భగవంతుడు భక్తుడి కోసం ఒక అమాయకుడు తన మూఢ భక్తితో పెడుతుంటే ఏ స్థాయికి దిగుతాడో పొగుడుతూ చెప్తున్నాడు. అది నిందాస్తుతి, నిందలాగా ఉండే స్తుతి. ఇది మనకి కాళహస్తీశ్వరంలో చాలా బాగా కనిపిస్తుంది. అటువంటిది ఇంకొక పద్యం. వన్నే ఏనుగు తోలు దుప్పటము, బువ్వా కాలకూటము, చే గిన్నే బ్రహ్మ కపాలము, ఉగ్రమగు భోగే కంఠాహారము. శివుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. వన్నె ఏం కప్పుకుంటాడైనా? ఏనుగు తోలు దుప్పటము. గజాసురుని చంపి అతనికి వరం ఇచ్చి ఆ తోలునే కదా ఈయన కట్టుకున్నాడు. సో ఒక తోలు కట్టుకొని ఉంటాడు, ఏనుగు చర్మాన్ని కట్టుకొని ఉంటాడు వస్త్రం కింద. అంటే మనం ఎప్పుడైనా అసలు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చంద్రవందరం ఉంటేనే మనకు ధర చికాకు ఉంటాయి. ఆ ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏదో వాళ్ళు అవి ఇవి లేకపోతే కొన్ని దగ్గర ఈ జీవహింస తాలూకా కార్యక్రమాలు జరుగుతున్నా అవి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఎలా ఉంటాడు? ఏనుగు తోలు దుప్పటం కట్టుకుని ఉంటాడు, రక్తాలు కారుతూ ఉంటాయి. ఏం తింటాడు? బువ్వా కాలకోట విషం తింటున్నాడట. అది కూడా ఎక్కడ? చేగిన్నెలో పెట్టుకుని. ఏంటిది? బ్రహ్మకపాలం. బ్రహ్మకపాలమే గిన్నె, చేగిన్నే బ్రహ్మకపాలం, ఉగ్రమగు భోగే కంఠాహారం. మెడలో ఉన్నది ఏంటి? పాము, మామూలు పాము కాదు, చాలా ఉగ్రమైన భోగి, ఉగ్రమైన సర్పం. ఈయన కంఠాహారాలు వేసుకున్నాడు. అటువంటి శివుడు మేలు నీలాగు ఉంటాయని తెలిసియు నీ పాద పద్మంబు చేర్చిన నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావని తెలుసు కూడా ఈ మహావిష్ణువు తన మనసుని నీకెలా కల్పించాడు అని అడుగుతున్నాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అత్యంత అలంకారం. ఏ అవతారాలైనా మనం శ్రీకృష్ణుని చూస్తే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తవం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు గరే వెంకణం. అంటే ఇంకా ఆయన భోగి సర్వాంగే హరిచందనంచ వలయం, మన సినిమాలో కూడా పెట్టారు కదా, కంటేచ ముక్తావళై గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని. ఎలా ఉన్నాడు? కస్తూరి తిలకం పెట్టుకుంటాడు, హృదయం మీద కౌస్తభ మణి వేసుకుంటాడు, చేతిలో మురళి, ఒక నవమౌక్తికం, నాసాగ్రే నవమౌక్తికం, ముక్కికి ఒక కొత్త ముత్యం పెట్టుకొని ఉంటాడు, ఒళ్ళంతా చందనం రాసుకొని ఉంటాడు, చేతికి కంకణాలు వేసుకొని ఉంటాడు, కంటేచ ముక్తావళి అంటే ముత్యాలు వేసుకొని. ఇంత గొప్ప అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు ఏనుగు తోలు కప్పుకొని పుర్రిలో విషయం తింటున్న సర్పాలు వేసుకొని ఉన్న నిన్నెలాగ ఇష్టపడుతున్నాడయ్యా? అత్యంత అలంకార ప్రియుడైన ఆయన అమితంగా ఇష్టపడేది పరమేశ్వరుణ్ణి. అది అక్కడ దోర్జటి చెప్తున్నది, నిందలా కనిపించే స్థుతి. దోర్జటి దీంట్లో అంటే శతకాలు ఏమి రాసినా కూడా సమాజం గురించి ఖచ్చితంగా ఉంటాయి, సమాజానికి చెప్పదలుచుకున్న విషయాలు అప్పటి పరిస్థితులు బట్టి. సో అవి దోర్జటి కాళహస్తీశ్వర శతకంలో కూడా ఉంటాయి. ఏంటంటే అంతా మిథ్య తలంచి చూచిన నరుండిట్లో టెరింగినన్
సదా కాంతల్ పుత్రుల్ అర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెందు చరించు గాని పరమార్థంబైన నీ యందు తా చింతాకంతైన చింత నిలపడు శ్రీకాళహస్తీశ్వర. అంటే ఇది అంతా మిథ్యని అందరికీ తెలుసు, అందరూ వింటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. తెలియదు ఎవరికి ఇదంతా మిథ్య అని ప్రతి మనిషికి తెలుసు. తెలిసినా తన వరకు వచ్చేటప్పటికి ఈ ధనమని, సంసారమని, తనువని వీటి ప్రాకులాటలో పడుతూ పరమార్థమైన నీ గురించి చింతాకైనను, చాలా చిన్నగా ఉంటుంది చింత చెట్టాకు, చింతాకైనను చింత నిలపడు కదా. జీవితంలో కొంచెం సేపు కూడా నీ గురించి ఆలోచించాడు కదా. అశాశ్వతమైన వాటి వెనకే పడి ఉంటున్నాడు, అది తెలిసి కూడా అని చెప్తున్నాడు. అలాగే లేవో కానల కందమూల ఫలములు, లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదా ఆత్మలో నీవు లేవో విరక్తుల మునుప జాలింగొంది భూపాలురన్ సేవలు సేయగబోదురేల పూజలు శ్రీకాళహస్తీశ్వర. ఈ మనుషులందరూ కూడా ఎంతో జాలితో రాజుల్ని సేవించుకోవడానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు? నీవు నిజంగా వైరాగ్యం పొందాలనుకుంటే లేవో కానల కందమూల ఫలములు, అడవిల్లో కందమూల ఫలాలు ఉన్నాయి కదా, నివసించడానికి లేవో గుహలు, తోయములు లేవో ఏరులో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు తాగొచ్చు. పల్లవస్తరణములు లేవు అంటే చక్కని పచ్చిక బయళ్ళు, హాయిగా వాటి మీద పడుకోవచ్చు. సదా ఆత్మలో నీవు లేవు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మలో నువ్వు ఉన్నావు రక్షించడానికి. ఎందుకు ఈ రాజుల వెంట పడి తిరగడం? అది పద్యం. ఇంకోటి చెప్తాడు, చావంగాలము చేరువౌటెరింగియున్ చాలింపగాలేక తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడు, ఏ మందు రక్షించును ఏ వేల్పులు కృపజూతురో ఎనుచు నిన్నింతైన చింతింపడా జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. వయసు అయిపోయి చనిపోయే సమయం వచ్చినా కూడా ఇంకా తనను ఏ వైద్యుడు రక్షిస్తాడు, ఏ మందులు రక్షిస్తాయి, లేకపోతే ఏ దేవుడి కృపతో నేను బతుకుతాను అని ఆలోచిస్తూ ఉంటాడంట. కానీ ఆ నిమిషంలో కూడా నీ గురించి ఆలోచించడం ఎవరు మామూలు మనుషులే కాదు, జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్. జీవశ్రాద్ధం అంటే సన్యాసులు వాళ్ళ యొక్క పిండం వాళ్ళు ముందే పెట్టేసుకుంటారు బతికుండగానే, దాన్ని జీవశ్రాద్ధం అంటారు. ఎందుకంటే ఈ దేహానికి విముక్తి అయిపోయిందని చెప్పి. సో అలాగా జీవశ్రాద్ధం చేసుకుని ఉన్నా కూడా ఇంకా ఎలా బతకాలనుకుంటాడు, కానీ ఆ నిమిషంలో కూడా నీ గురించి ఆలోచించడు. అంటే చాలా పనులు మనం ఊరికే చేస్తాం, వాటి అంతరార్థంలోకి వెళ్లకుండా అని చెప్తున్నాడు. అందుకే ఆ చావంగాలము చేరువేటైనప్పుడు కాదు, ముందు నుంచి కూడా పరమేశ్వరుని మనసులో పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి? దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూడి ఉన్నప్పుడే, కాంత సంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మీద చరించనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలని పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. పళ్ళు ఊడిపోకముందు, నీ జుట్టు తెల్లబడిపోకముందు, నీ శక్తిలో, నీ శరీరంలో శక్తి పోకముందు, నిన్ను స్త్రీలందరూ అసహించుకుని దూరం పెట్టకముందు, అంటే నువ్వు జవసత్వాలతో ఉన్న రోజుల్లోనే దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఇదొకటి చాలామంది మనందరూ వింటూ ఉంటాం, ఎక్కువ అనేవారు, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఇంతకుముందు అయితే కొడుకు ఉండాలి, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అని దాని మీద కూడా దోచడు చెప్పాడు. కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టెర కౌరవేంద్రున కనేకులు వారిచే నే గతులు వాసిల్లని. పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లనే దుర్గతులు, చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే అందరూ మనుషులు అనుకుంటారు కొడుకులు లేకపోతే చాలా కష్టమని, దుర్గతులు పాలవుతామని. మరి ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారు, ఏమొచ్చింది? అతను ఉండగానే చచ్చిపోయారు వీళ్ళందరూ. సుకుమార్షికి పిల్లలు లేరు కదా, పెళ్ళే చేసుకోలేదు. అంటే అతనికి దుర్గతులు వస్తాయా కొడుకులు లేనందుకు? చెడునే మోక్షపదం బపత్రకునకు, అందులో సుకుని తీసుకున్నాడు ఉదాహరణగా. సుకుమార్షి అంటే ఎవరు? వేదవ్యాసుని కొడుకు, సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహంతో జన్మించిన వాడు వేదవ్యాసుని కొడుకు సుకుమహర్షి. ఆ సుకుమహర్షి ఎంతో జ్ఞాని, ఎప్పుడూ కూడా ఎక్కడ
ఏ ప్రదేశంలోనూ కూడా ఒక ఆవు పాలు పిదికినంతసేపటి కంటే ఎక్కువ ఉండేవాడు కాదట. ఇక్కడ ఉండడు. అటువంటి వాడు పరీక్షిత్ మహారాజుకి చివరి రోజుల్లో భాగవతం చెప్పడం కోసం 7 రోజులు అక్కడ ఉంటాడు. అదే ఆయన ఎక్కువ ఉన్న కాలం. సుఖమహర్షి ఒకసారి ఇలా ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే వ్యాసుడు చూసి అతని వెంట పడతాడు. సుఖమహర్షి వెళ్ళిపోతుంటే చెరువులో స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు అప్సరసులు సుఖమహర్షి వెళ్ళిపోతున్నాడని అలాగే బయటకు వచ్చి వాళ్ళు దండం పెట్టుకుంటారు, ఆయన దర్శనం చేసుకుంటారు. ఏ విధమైన బట్టలు లేకుండానే వెనక సుఖుని పట్టుకుని వ్యాసుడు వస్తాడు. వ్యాసుని చూడగానే వెంటనే బట్టలు వేసుకుని వ్యాసుడికి దండం పెడతాడు. సో వ్యాసుడు అడుగుతాడు. అప్పుడు అతను కుర్రవాడు, నేను ముసలివాడిని. అతని దగ్గర వచ్చినప్పుడు మీరు నగ్నంగా ముందుకు వచ్చారు, నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు బట్టలు కప్పుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, అదే తేడా, నీకు తేడా తెలుసు. కుర్ర అంటే చిన్న పెద్ద, స్త్రీ పురుష ఇవన్నీ శుకుడిగా ఏమీ పట్టు. ఏ విధమైన భేద భావాలు లేనివాడు సుఖమహర్షి అంటే. అందుకే మన పురాణాలన్నీ సుఖమహర్షితోనే ఎక్కువ పురాణాలు మొదలైనట్టు చూపిస్తుంటారు, చెప్తున్నట్టు. అది ఆ సుఖమహర్షికి పిల్లలు లేరు కాబట్టి అతను దుర్గతులు పడతాయా? పిల్లలు ఉన్నారు కాబట్టి ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకులను కన్నారు కాబట్టి అతనికి సద్గతి వచ్చిందా? ఎవరు చెప్తున్నారు కొడుకు ఉండాలి నిన్ను పున్నామ నరకం నుంచి తెప్పించడానికి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొకటి, చదువులు అంటే చదువు వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ చదువు వల్ల మోక్షం వస్తుందా? చదువు వల్ల జ్ఞానం వస్తుందా? చదువు వల్ల మోక్షాన్ని పొందగలిగిన జ్ఞానం వస్తుందా? రాకపోవచ్చు. చదువు లేకపోయినా మోక్షాన్ని సాధించగల జ్ఞానం రావచ్చు. అదే శ్రీకాళహస్తి కథనే తీసుకుంటూ చెప్తాడు. ఏ వేదంబు పఠించలోత భుజగం ఏ శాస్త్రములు చూసే తానే విద్యాభ్యసనం వనర్చే కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భవ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియే కాక జంతు తదికిన్. లోత అంటే సాలిపురుగు. సాలిపురుగు ఏ వేదాలు చదివింది? పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏనుగు ఏం చదువుకుంది? తిన్నడు బోయేవాడికి ఏం మంత్రాలు వచ్చు? వాళ్ళందరికీ మోక్షం వచ్చింది కదా. సో చదువులు కాదు, బోధావిర్భవ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియే కాక జ్ఞానదతికి. నిన్ను నిష్కల్మషంగా ప్రేమిస్తేనే పూజిస్తేనే మోక్షం వస్తుంది. మద మాతంగంబులందలంబుల్ హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబులు మోక్షమీగాలునే. అప్పుడు ఐశ్వర్యంగా ఏమైతే ఊహించారో అది మొత్తం లిస్టు చేసేసాడు ఈయన. మదమాతంగులు మదించిన ఏనుగులు అంటే చాలా గొప్ప అవి ఉండడం, అందలంబులు పదవులు, హరులు గుర్రాలు, మాణిక్యములు పల్లకులు, ముదిదలు అంటే స్త్రీలు, చిత్రదుకూలములు మంచి మంచి రంగురంగుల పట్టు వస్త్రాలు, పరిమళంబులు ఇవన్నీ మోక్షాన్నిస్తాయా? మదిలో వీనినపేక్ష చేసి నృపదామ ద్వారా దేశంబుగాచి దినంబులు వృధపుత్రులు అగ్గురటుట. అంటే వీటిని కోరుకుని అనవసరంగా రాజుల దగ్గరికి వెళ్ళి అక్కడ పడిగాపులు కాల్చి, ఎందుకంటే వాళ్ళ మనసులో కోరిక ఇది, వాళ్ళ దినాలన్నీ వృధా చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అశాశ్వతం. ఈ సిరులు ఏవి శాశ్వతం కాదు. ఇవి అయితే ఉన్నట్టు భ్రమించి లేనివి, లేకపోతే తాత్కాలికమైనవి అని ఈ సిరులని ఎందుకు ఈ సిరుల వెంట జనం పడుతున్నారు అని ఈ సిరులని ఎంతో ప్రకృతిలో తాత్కాలికమైన వాటితో పోలిస్తూ చెప్తాడు. తరగల్ పిప్పళ పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుదీపముల్ కరికర్ణాంతములెండమావుల్ తతుల్ కద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల్ అసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. సిరులందేల మదాంధులౌదురు జనులు ఎందుకు ఈ సిరుల వెంట పడుతున్నారు? ఇవి ఎంత అశాశ్వతం అంటే తరగల్ నీటి కెరటాలు, అవి కొంతసేపే ఉంటాయి. పిప్పళ పత్రములు రావియాకు చాలా త్వరగా రాలిపోతాయి. మెరుగుటద్దంబులు అద్దం యొక్క మెరుపు, మరుదీపములు అంటే గాలిలోని పెట్టిన దీపం, కద్యోత కీట ప్రభల్ అంటే మిణుగురు పురుగుల యొక్క వెలుగు, జ్యోత్స్నాపయ పిండములు అంటే వెన్నెల పెట్టిన ముద్దలు. ఇవన్నీ కూడా ఎంతసేపు ఉంటాయి?
కరికర్ణాంతములు అంటే ఏనుగు చెవుల యొక్క చివరలు. ఏనుగు చెవి చివర భాగం ఉంటుంది, అది కట్ అయిపోయి ఉంటుంది. అది ఉన్నట్టు భ్రమిస్తుంది, ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. చెవి చివర ఇలా చివర కట్ అయి ఉంటుంది. సో అదే కరికర్ణాంతములు. ఇవేమి ఉండవు, అయితే ఇవి లేకుండా ఉన్నట్టు అనిపించేవి, ఉన్న చాలా తాత్కాలికంగా ఉండే వాటి అశువులు, ఈవెన్ మన ప్రాణాలు కూడా. ఇవి శాశ్వతమా? అటువంటప్పుడు ఎందుకు ఈ సిరిలో వెనకబడి వెళ్ళిపోతున్నారు? కాళహస్తీశ్వర శతకంలో నేను కొన్ని పద్యాలు, ఒక 20 పద్యాలు నేను టచ్ చేశాను. 116 పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యం ఇలాగే ఉంటుంది. అది నీ యొక్క ఆత్మ నివేదనాన్ని ఇచ్చుకుంటూ, అయితే సమాజం గురించి ఆవేదన, లేకపోతే తన గురించి, తన గడిపిన జీవన విధానం నుంచి తనని విముక్తి చేయమనమని, తనని అది కోరుకున్నది ఎంతసేపు నాకు నా మనసులో అనుక్షణం నువ్వే ఉండేలాగా నాకు మనోనిబ్బరాన్ని కలిగజేయి, వేరే ఏమీ చేయకుండా. అది తప్ప వేరే ఏదీ కోరలేదు దూర్జటి. ఎందుకంటే దూర్జటికి ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. అత్యున్నతమైన స్థానంలో గడిపాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. ఆయనకి లేని లేవు, ఆయనకి ఊర్లు ఉన్నాయి, ఆయనకి అన్ని రకాల సిరి సంపదలు, అన్ని భోగాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఇవేమీ వద్దు, నాకు కావాల్సింది నా మనసు నీ పాదాల మీద లగ్నమై ఉండగలగడమే. నాకు కావాల్సింది తురీయ స్థితి, నాకు కావాల్సింది మోక్షలక్ష్మి, ఇంకేమీ కాదు అని చెప్పేదే కాళహస్తీశ్వర శతకం.